మీరు మన వీడియోలను మిస్ కాకూడదు అనుకుంటే సాయి అకాడమీ అఫీషియల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు కూడా వీడియోలు పోస్ట్ చేయబడతాయి. మీరు యూట్యూబ్లో మిస్ అయినా సరే అక్కడ నుంచి మన వీడియోలని కూడా చూడొచ్చు. మన ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ, ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ప్రతిరోజు ఉపయోగించే ఒక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ గురించి నేర్చుకుందాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చూస్తే చూడండి, ఇక్కడ ఇన్ ద పబ్లిక్ ఐ, ఇన్ ద పబ్లిక్ ఐ. ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే బహిరంగంగా లేదా అందరి దృష్టి పడేలాగా ఎవరైనా ఉంటే వారి గురించి చెప్పేటప్పుడు మనం ఈ ఇన్ ద పబ్లిక్ ఐ అనే ఎక్స్ప్రెషన్ని వాడుతాం. అంటే ఎక్కువగా ఎవరైతే న్యూస్ పేపర్లలో లేదా టీవీలలో అందరి దృష్టి వాళ్ళ మీద పడేలాగా కనిపిస్తూ ఉంటారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ ఏ ఫిలిం స్టార్ ఈజ్ న్యాచురల్లీ మచ్ ఇన్ ద పబ్లిక్ ఐ. ఏ ఫిలిం స్టార్ అంటే ఒక ఫిలిం స్టారు మామూలుగానే ఎక్కువగా అందరి దృష్టి పడేలాగా ఎప్పుడు టీవీలలోనో పేపర్లలోనో కనిపిస్తూ ఉంటాడు. ఓకే, కాబట్టి వారి గురించి చెప్పేప్పుడు మనం ఈ ఇన్ ద పబ్లిక్ ఐ అనే ఎక్స్ప్రెషన్ని ఉపయోగించవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ షీ డజంట్ వాంట్ హర్ చిల్డ్రన్ టు గ్రో అప్ ఇన్ ద పబ్లిక్ ఐ. షీ డజంట్ వాంట్ హర్ చిల్డ్రన్ టు గ్రో అప్. ఆమె తన పిల్లల్ని పెంచాలనుకోవట్లేదు. ఎలా? ఇన్ ద పబ్లిక్ ఐ అంటే అందరి దృష్టి వాళ్ళ మీద పడేలాగా ఆమె తన పిల్లల్ని పెంచాలనుకోవట్లేదు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ఆఫ్టర్ హీ బికేమ్ పాలిటీషియన్ హీ ఆల్వేస్ ట్రైడ్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్ ఐ. ఆఫ్టర్ హీ బికేమ్ పాలిటీషియన్, అతడు రాజకీయ నాయకుడు అయిన తర్వాత అతను ఎప్పుడు కూడా అందరి దృష్టి అతని మీద పడేలాగా ప్రయత్నించాడు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ హీ నెవర్ లైక్స్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్ ఐ. హీ నెవర్ లైక్స్, అతడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. దేనికి? అందరి దృష్టి అతని మీద పడేలాగా ఉండటానికి అతడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. హీ నెవర్ లైక్స్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్ ఐ. ఓకే, ఈ విధంగా మనం చెప్పడానికి ఈ ఇన్ ద పబ్లిక్ ఐ అనే ఎక్స్ప్రెషన్ని వాడటం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి.